వచ్చింది. ప్రైమ్ వీడియోలో ఉంది. డబ్బింగ్ బానే చేశారు. ఏం పేచియో ఏమో ఏమైద్దో అనుకోని స్టార్ట్ చేశా. జస్ట్ యావరేజ్ అనిపించింది. చూస్తుంటే చాలానే హారర్ ఫిల్మ్స్ ఇన్‌స్పైర్ అయినట్టున్నారు. కొంత ఇంట్రెస్టింగ్‌గా బానే ఉంది. బట్ ఆ గోస్ట్ పాయింటే గంగారపనమైంది. ఏంటి అనేది చెప్తాను. అంతకంటే ముందు ప్లాట్ ఏంటంటే, ఒక గ్రూప్ ట్రెక్కింగ్ కోసం ఫారెస్ట్‌కెళ్తారు. మనకు దూల ఎక్కువ గదా! దూల పని చేస్తేనే నిద్ర పట్టిద్ది. సో, అలా ఒకటికెలికి ఎవరిని కలిసారనేది ఉంటది. ఈ మూవీ జానర్ వచ్చేసి హారర్ థ్రిల్లర్. అయితే ఆ థ్రిల్ అనేది కొంత వర్కౌట్ అయింది. కొన్ని సీన్స్ అండ్ పోర్షన్స్ వల్ల ఫస్ట్ హాఫ్ ఎగ్జైట్ చేసింది. అంటే ఆ ట్రెక్కింగ్ కోసం వెళ్ళిన గ్యాంగ్ అడవిల్లోకి వెళ్ళాక జరిగిన కొన్ని సంఘటనలు. అలా ఫస్ట్ హాఫ్ ఐడియాస్‌తో ఇంట్రెస్టింగ్‌గా మూవ్‌మెంట్ బానే వెళ్ళింది. బానే ట్రై చేశారని అనుకున్నా, కానీ అంతలోనే ఆ పేచీ ఫ్లాష్ బ్యాక్ వచ్చి డౌన్ చేసింది. పేచీ పాయింట్ దెబ్బేసింది. మళ్ళీ ఆ గ్యాంగ్ పాయింట్‌కొచ్చాక కొన్ని సెట్ అయ్యాయి. కొన్ని రిపిటేటివ్ అయ్యాయి. పేచీ పాయింట్ కాకుండా ఓన్లీ థ్రిల్లర్‌కే తీసుంటే బావుండేదేమో! హారర్ పాయింట్ పెట్టి సరిపోని వీఎఫ్ఎక్స్‌తో గోలెందుకు అని. పద్దాక అంత పెద్ద ఏజ్‌లో ఉన్న ఆ పెద్దావిడకి